నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ మరెన్నో పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. మన ఊరు మన ఆట పేరుతో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రతి ఓటరు ప్రతి క్షణం ఆలోచించి ఓ ఓటు వేయాలని సూచించారు. ఒక సర్పంచ్ గాని ఒక ఎమ్మెల్యే గాని లేకుండా జనసేన అని వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో టీడీపీ జనసేనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజల ఓట్లతో గెలిచి వైసీపీ క్యాడర్ దోచుకుంటుందని విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు అరాచకాలను అరికట్టాలంటే మహిళలు చైతన్యవంతులు కావాలని, ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి వీర మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి, వెంకటాచలం మండలం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీహరి, సుధాకర్, జయరామయ్య, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి ఏ నిర్ణయానికి కూడా కట్టుబడి మేమందరం కూడా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు బన్నీ వాసు గారు, అదేవిధంగా పెన్నా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి కోలా విజయలక్ష్మి గారు, వీళ్ళు ఏదైతే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మహిళలని ఎంకరేజ్మెంట్ చేసే దానికోసం ఏదైతే సంక్రాంతికి సంబంధించి మన ఊరు మన ఆట అనే కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం, సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో ఏదైతే ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మా వంతు మేము చిన్నపాటి ఒక బహుమతిని ఇవ్వడం జరిగింది. ఏదైతే మహిళలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలి, అదేవిధంగా మన హక్కులను మనం పోరాడుకునేదానికి, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి మహిళలకు అన్ని విధాల జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను, ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలను వీటన్నిటిని కూడా ఖండించాలంటే మహిళలు నడుం బిగించి ముందుకు రావాలి. మహిళలతోనే సాధ్యం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని చేపట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో, అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నాం. రేపు రాబోయే 2024 ఎన్నికలలో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఆ సమయంలో ఏదైతే పల్లెల్లో పట్టుగొమ్మలు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మేమే, మా ప్రభుత్వమే చూపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పల్లెల్లో కనీస వసతులు లేక ఎంతో అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కావచ్చు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి నాడు ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఒక్క క్షణం ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించండి. ఒక పంచాయతీ అభ్యర్థి లేకపోయినా, ఒక ఎమ్మెల్యే లేకపోయినా, మేము మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు నిరంతరము ఈ రాష్ట్రం కోసం, యువత కోసం, మన వనరులను కాపాడుకోవడం కోసం అనేక విధాలుగా పోరాటాలు చేస్తూ ఎన్ని అవమానాలైనా భరిస్తూ ఆయన ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మన రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నాడు, అనేక సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన. అయితే ఏదైతే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 42 మంది సలహాదారులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మూకుముడిగా ఓట్లేసి గెలిపిస్తే, మనం చూస్తే సంబరాల రాంబాబు, ఈయన నీటిపారుదల శాఖ మంత్రి, కానీ ఈయన నోటిపారుదల శాఖ మంత్రి, అరమంత్రి అయ్యాడు. ఆయన చూస్తే ఆయన ఇచ్చిన బాధ్యతలు ఎక్కడ కూడా సక్రమంగా నిర్వహించకుండా ఆయన సంబరాలు చేసుకుంటున్నాడంటే ఏమి సాధించావయ్యా సంబరాల రాంబాబు? నువ్వు, నీకు సంజనా సుకన్యాలు అయితే బాగా గుర్తుంటారు, నువ్వు పండగలప్పుడు సంబరాలు అయితే చేసుకుంటావు. కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని దెబ్బతిని ఉన్నాయి, వరదల వల్ల ఎంత నష్టపోతున్నారు ప్రజలు, ఎంత స్టోరేజ్ ఉంది వాటరు అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో నీకు తెలీదు. సిగ్గు శరం లేకుండా ఆంబోతులాగా నువ్వు బంకిలేస్తూ, స్టెప్పులేస్తూ కాలయాపన చేస్తున్నావు. నీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈసారి నీకు డిపాజిట్లు కూడా రాకుండా నిన్ను తరిమి కొడతారు నీ నియోజకవర్గ ప్రజలు. సిగ్గుతో మేము తలవంచుకుంటున్నాం నీ వల్ల. నువ్వు ఒక కులానికి అడ్డం పెట్టుకొని సంబరాలు చేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో
ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏ విషయం మీద కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ సంబరాల రాంబాబు ఒకటే చెప్తా ఉన్నాం, నిన్ను సంబరాల రాంబాబు అన్నది ఎందుకో నీకు అర్థమైంటుంది. నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించలా, నువ్వు ఎందుకు పనికిరాని మంత్రివి అనేటువంటి విషయం స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే అన్నమయ్య డ్యామ్ తెగిపోతే అక్కడ నిర్వాసితులకి ఇప్పటి వరకు కూడా రూపాయి ఆర్థిక సాయం అందించలా. సోమశిల ప్రాజెక్టు చూస్తే ఇటీవల వచ్చినటువంటి తుఫాను వరదల వల్ల డ్యామేజ్ అయింటే కనీసం దానికి మరామతులు చేయించాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి మీలాంటి మంత్రులు, మీలాంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలందరూ ఒక్క క్షణం ఆలోచించండి. ఈ 2024 మార్పు కోసం వచ్చింది, మన అందరి జీవితాల్లో వెలుగులు నింపద్ది. అదేవిధంగా ఏదైతే యువత ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు పోయేటువంటి పరిస్థితి, మంచి వైద్యం కావాలంటే పక్క రాష్ట్రానికి పోయేటువంటి పరిస్థితి, మంచి చదువు కావాలంటే పక్క రాష్ట్రానికి పోయేటువంటి పరిస్థితి, మంచి ముందు దొరకాలన్నా కానీ పక్క రాష్ట్రానికి పోయేటువంటి పరిస్థితి. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉందో. పెట్రోల్ కావాలన్నా కానీ తక్కువ రేటుకి కావాలంటే పక్క రాష్ట్రానికి పోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒక్క క్షణం ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత దోచుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని గెలిచి వీళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో ఈ విషయాలన్నింటినీ కూడా ఒక్క క్షణం ఆలోచించాలని చెప్పి యువతకు కూడా మేము పిలుపునిస్తున్నాం. మహిళలందరూ కూడా చైతన్యవంతులై రేపు రాబోయే 2024లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి విజయకేతనం ఎగరవేస్తాం. ఏదైతే 117 పంచాయతీల్లో కూడా పంచాయతీల అభివృద్ధి ప్రజాపాలనలో ఎలా ఉంటుందో చూపిస్తాం. జై భీమ్, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మినేని వాణి భవాని, సర్వేపల్లి నియోజకవర్గం. మొదటగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార మండలి ఆధ్వర్యంలో మా ఊరు మా ఆట కార్యక్రమం బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి అధ్యక్షతన సర్వేపల్లి నియోజకవర్గం గోవిందరాజపురంలో నిర్వహించబడింది. ఇందులో మహిళలందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.